27 సంవత్సరాల వినయ్, 25 సంవత్సరాల సుస్మిత. చిన్న కలలతో మొదలైన వాళ్ల జీవితం చిన్న ఇల్లులో పెద్ద ఆశలతో ప్రారంభమైంది. కాని కొన్ని నెలల్లో ఆ కలల మీద అప్పుల నిద్రపడింది. రెంట్, బిల్సు, బాధ్యతలు ప్రతిరోజూ ఒక కొత్త భయంలాగా మారింది. రాత్రిల్లో అందరూ పడుకున్న తర్వాత వినయ్ ఒక్కడే కూర్చొని ఆలోచించేవాడు. నా వల్లనే నా కుటుంబం కష్టపడుతోందా అని తన మనసులో వేదనతో అడుగుతూనే ఉండేవాడు. ఆ సమయంలో సుస్మిత తన పక్కన కూర్చొని తన చేయి పట్టుకుని ఒక మాట చెప్పింది. మనం కలిసి ఉన్నాం కదా, ఇది కూడా దాటిపోతుంది. ఆ ఒక్క మాట వినయ్కి కొత్త శక్తి ఇచ్చింది. అప్పటినుండి పగలు వినయ్ రెక్కల కష్టం చేశాడు. రాత్రులు సుస్మిత సిలాయి మిషన్ ముందు కూర్చొని పనిచేసింది. కొన్ని రోజులు తిండి తగ్గించారు, కొన్ని రోజులు నడిచి వెళ్లారు. కాని ఒకరిని ఒకరు ఎప్పుడూ వదిలేసలేదు. వాళ్ళ జీవితంలో ఒక చిన్న వెలుగుంది. 3 సంవత్సరాల రియాన్ష్. వాడి చిన్న నవ్వు చాలు వాళ్ళ బాధ మర్చిపోవడానికి. ప్రతిసారీ నాన్నా అని పిలిచినప్పుడు వినయ్కి ఇంకా బలం వచ్చింది. సమయం గడుస్తుంటే కష్టానికి ఫలితం కనిపించడం మొదలైంది. ఒకరోజు వినయ్కి ప్రమోషన్ వచ్చింది. ఆ ఇల్లులో మళ్లీ ఆశలు వెలిగాయి. చివరికి ఆ రోజు వచ్చింది, లాస్ట్ ఈఎంఐ కట్టిన రోజు. వినయ్ ఆ రెసిప్ట్ని సుస్మిత చేతికిచ్చాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని అవి బాధ కాదు, గెలుపు నీళ్లు. కాని ఇది వినయ్ మరియు సుస్మిత కథ మాత్రమే కాదు, ఇది ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే నిజమైన జీవిత పోరాటం. అప్పులు, బాధ్యతలు, భయాలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉంటాయి. కాని కలిసి నిలబడి పోరాడే ధైర్యం ఉంటే గెలుపు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. సంవత్సరాలు గడిచాయి. రియాన్ష్ పెద్దయి స్కూల్ స్టేజ్ మీద అవార్డు తీసుకుంటున్నాడు. ఆడియన్స్లో కూర్చొని వినయ్ మరియు సుస్మిత ఒకర్ని ఒకరు చూసి నవ్వుకున్నారు. అప్పుల్లో చిక్కుకున్న ఆ రోజులు ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే. కష్టాలు వచ్చినా కలిసి ఉంటే గెలుపు మనదే. కష్టాలు అందరి జీవితంలో వస్తాయి, కాని కలిసి నిలబడితే గెలుపు తప్పదు. మీ సపోర్ట్ మాకు బలం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కథలకు మీ ప్రేమను చూపించండి.